హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు విఐపిఎస్ అకాడమీ. నేను మీ అశోక్. సో యూపీఎస్సి సిసాట్ అంటే మనకి ప్రతి సంవత్సరం కూడా ఎంత మంచిగా చదివే GS1 అంటే మార్నింగ్ పేపర్ ఆస్పిరెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా భయం పుట్టించేలాగా మనకి సిసాట్ పేపర్ అనేది తయారవుకుంటూ వస్తుంది. దట్ మీన్స్ ఎవ్రీ ఇయర్ టఫ్ గా ఇస్తున్నారు. ఎవ్రీ ఇయర్ అంటే ఎవ్రీ ఇయర్ అది మనకి టఫ్నెస్ అనేది పెరుగుతూ వస్తుంది. సో మరి ఇక్కడ మీరు ఏం చేయాలి అంటే, మనము యూజువల్లీ యూపీఎస్సి సిసాట్ కి ప్రాక్టీస్ చేసేటప్పుడు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటాము. బట్ మనకి రీసెంట్ గా ఏంటంటే ట్రెండ్స్ అనేది మారే కొద్దీ వాళ్ళు పాత టాపిక్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయకోకుండా ట్రెండ్స్ అనేది మారుస్తూ ఉన్నారనమాట. సో మీరేం చేయాలి? ఏప్రిల్ మంత్ వచ్చింది, సిసాట్ కి ప్రాక్టీస్ చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ 2014 నుంచి ఆల్రెడీ మన యూట్యూబ్ ఛానల్లో ఫ్రీగా మీరు ప్లేలిస్ట్ సెక్షన్ కి వెళ్తే సిసాట్ ఫోల్డర్ ఉంటుంది. 2014 నుంచి 2023 వరకు కూడా సిసాట్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఉంటుంది. మీరు అది చూడండి. అది చూసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి అంటే చెప్తాను చూడండి. ఎస్, రీసెంట్ గా జరిగిన 4 ఇయర్స్ అంటే మనకి 2019 నుంచి అనుకోండి, 19, 20, 21, 22, 23, ఓకేనా, ఒక 5 ఇయర్స్ అనుకోండి. ఈ 5 ఇయర్స్ లో మనకి ట్రెండ్స్ ఎలా ఉన్నాయి, ఎక్కువ ఏ ఏరియాస్ మీద ఫోకస్ చేస్తున్నారు, ఎక్కువ ఏ టాపిక్స్ చదువుకోవాలి అనే దాని మీద మీరు ఫోకస్ చేయాలి. అండ్ వాటి మీద మీకంటూ ఒక అవగాహన అనేది ఉండాలన్నమాట. ఎందుకంటే ఇప్పుడు ఎగ్జామినర్ లేదా పేపర్ సెట్టర్ ఒక సెట్ ఆఫ్ క్వశ్చన్స్ మీద ఫోకస్ చేస్తున్నారు, లేదా ఒక సెట్ ఆఫ్ టాపిక్స్ మీద ఫోకస్ చేస్తున్నారు అనుకున్నప్పుడు మనం కష్టపడి వేరే టాపిక్స్ చదువుకుంటే దెన్ దెర్ ఇస్ నో యూజ్ అనమాట. సో నేనేం చెప్తానంటే ఇక్కడ ఈ 5 ఇయర్స్ ఏవైతే ఉన్నాయో 2019 నుంచి 23 వరకు కంపల్సరీ ఈ 5 సంవత్సరాల్లో అడిగిన క్వశ్చన్స్ ని మీరు బై హార్ట్ అన్నా చేయండి. క్వశ్చన్స్ బై హార్ట్ అంటే అంటే ఆ మోడల్స్ ఎలా ఉన్నాయని చెప్పేసి అవి మీ మైండ్ లోకి ఎక్కించుకోండి. పాత రోజుల్లాగా మనకి క్వశ్చన్స్ అడగట్లేదండి. ఎక్కువగా కూడా లాజికల్ క్వశ్చన్స్ అడుగుతున్నారు అనమాట. లాజికల్ క్వశ్చన్స్ అంటే ఏంటి అంటే ఇటు మనకి అర్థమెటిక్ తో అండ్ ఇటు రీజనింగ్ తో సంబంధం లేదు. లాజికల్ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక బావి ఉంది. ఒక బావిలో నుంచి ఒక కప్పు ఉంది. ఆ కప్ప లైక్ ఒక స్టెప్ వేసింది అనుకోండి. అంటే ఒకసారి దూకితే అది 3 అడుగులు దూకినట్టు, అండ్ 3 అడుగులు దూకితే ఒక స్లిప్పరీగా ఉంటది కాబట్టి ఒక అడుగు జారినట్టు అనమాట. అలాగా అది ఎన్ని అడుగులకి అంటే బావి లెంత్ ఇస్తారు, ఎన్ని అడుగులకి అది కంప్లీట్ చేస్తది అని చెప్పేసి అంటారు. సో మనం ఏం చేస్తాము, ఓకే, క్యాలిక్యులేషన్ ఎలా ఉంటది మనది? ఓకే, ప్రతిసారి ఒక జంప్ చేసినప్పుడు 3 అడుగులు మైనస్ ఒక అడుగు జారుతుంది కాబట్టి అనుకుంటాం. బట్ లాస్ట్ అడుగు ఎలా ఉంటది మనకి ఇక్కడ? లాస్ట్‌ది డైరెక్ట్‌గా అది ఎక్కేస్తది కదా బావి మీదకి. సో అది కౌంట్ చేసుకోమన్నమాట. అంటే అది ఎలా డెవలప్ అవుతుంది ఆ లాజికల్ సెన్స్ అనేది? మీరు ఈ అర్థమెటిక్ అండ్ రీజనింగ్ క్వెషన్స్ ప్రాక్టీస్ చేస్తూ, మీరు కూడా ఓన్‌గా ప్రాక్టీస్ చేస్తూ ఉన్నప్పుడే ఆ లాజికల్ సెన్స్ అనేది మనకి డెవలప్ అవుతుందన్నమాట. కొంతమందికి చిన్నప్పటి నుంచి ఈ పజిల్డ్ మైండ్ ఉంటది కాబట్టి వాళ్ళు చిన్నప్పటి నుంచి పజిల్ చేసే వాళ్ళకి కొద్దిగా ఈజీగా క్లిక్ అవుతుంది. కొంతమంది ఎవరైతే నాన్ మ్యాథ్స్ బ్యాక్‌గ్రౌండ్ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళకి కొద్దిగా డిఫికల్టీ అనేది అనిపిస్తూ ఉంటుందన్నమాట. సో ఒకసారి మనం ట్రెండ్స్ చూసుకుందామండి. 2019లో అసలు ఏం అడిగారు? ఎక్కడి నుంచి క్వెషన్స్ అడిగారంటే టోటల్‌గా మనందరికీ తెలుసు యూపీఎస్సీ సీసాట్‌లో 80 క్వెషన్‌లు ఉంటాయండి. ఓకేనా? టోటల్ యూపీఎస్సీ సీసాట్‌లో 80 క్వెషన్‌లు ఉంటే 32 క్వెషన్స్ మనకి క్వాంట్ నుంచి అడిగారు. రీజనింగ్ వచ్చేసి మనకి 18 క్వెషన్స్ అడిగారు. అంటే చూడండి, మనకున్న 80 క్వెషన్స్‌లో కేవలం 30 క్వెషన్స్ మాత్రమే ఇంగ్లీష్ నుంచి అడిగితే 50 క్వెషన్‌లు మనకిక్కడ ఆహ్, అర్థమెటిక్ అండ్ రీజనింగ్ అంటే క్వాంట్ అండ్ రీజనింగ్ నుంచి అడగడం జరిగింది. మరి ఈ క్వాంట్ అండ్ రీజనింగ్‌లో దేని మీద ఫోకస్ చేస్తున్నారు అనేది ఇంపార్టెంట్ అన్నమాట. సో చూడండి, క్వాంట్‌లో ఎక్కువ దేని మీద ఫోకస్ చేస్తున్నారు? నంబర్ సిస్టమ్ 11 క్వెషన్‌లు అడిగారు నంబర్ సిస్టమ్ నుంచి. అండ్ ఇటు రీజనింగ్‌లో ఎక్కువ క్వెషన్‌లు దేనిలో అడిగారంటే అనలిటికల్. అంటే అనలిటికల్ ఎబిలిటీ అంటే ఏంటి? అది మీరు డెవలప్ చేసుకోవాల్సిన ఎబిలిటీ అన్నమాట ఒకటి. తర్వాత పర్సెంటేజెస్ 4 క్వెషన్‌లు. ఇటు సైడ్ ఏమో సిరీస్ అంటే మనకి నంబర్ సిరీస్, లెటర్ సిరీస్ ఉంటుంది. లేదా కాంబినేషన్ ఆఫ్ నంబర్ అండ్ లెటర్ సిరీస్ ఉంటుంది అది. తర్వాత ఇక్కడ సెట్ థియరీ. యూజువల్లీ సెట్ థియరీ అందరూ స్కిప్ చేస్తూ ఉంటారు. ఇక్కడ అడిగారు. ఇక్కడ డైరెక్షన్స్ నుంచి ఒక 2 క్వెషన్స్ వచ్చినాయి. క్యాలెండర్స్ నుంచి ఒక 3 క్వెషన్‌లు అడిగారు చూడండి క్యాలెండర్స్ నుంచి. ఈజీ అంటే ఈజియెస్ట్ టాపిక్ ఏదైనా ఉందా అనుకుంటే అది క్యాలెండర్సే. చాలా అంటే చాలా ఈజీ అండి. పర్ముటేషన్స్ నుంచి 3 క్వెషన్‌లు అడిగారు. ఓకేనా? యావరేజెస్ నుంచి 2, క్యూబ్స్ నుంచి 2, స్పీడ్, టైమ్ అండ్ డిస్టెన్స్ నుంచి 1, ప్రాఫిట్ అండ్ లాస్ నుంచి 1, క్లాక్స్ నుంచి 1 అన్నమాట. సో ఇలాగా మనకి క్వాంట్‌లో ఒక 32, రీజనింగ్‌లో 18. మరి ఇంగ్లీష్ పరిస్థితి ఏంటి అంటే, ఇంగ్లీష్ ఒకటే అండి. దేవుడు కూడా మిమ్మల్ని కాపాడలేడు. అదేంటి అలా అన్నారంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంగ్లీష్‌కి మీకు డైలీ న్యూస్ పేపర్ చదివే అలవాటు ఉండాలి. అలా న్యూస్ పేపర్ చదివే అలవాటు ఉంటే, మీరు రేపు ఎగ్జామ్‌లో ఇచ్చిన క్వెషన్ ఏదైతే ఉంటుందో, ఆ క్వెషన్‌ని కూడా మీరు అలానే మంచిగా చదివే మీరు డైలీ పేపర్ ఎలా చదువుతారో అలా
మిస్టేక్స్ లేకుండా చదువుతారు అండ్ అలాగే ఫాస్ట్గా చదువుతూ ఉంటారు అనమాట. అండ్ న్యూస్ పేపర్ చదివే అలవాటు ఉన్న వాళ్ళకి ఏంటి అంటే, ఇప్పుడు హిందూ లేదా ఇండియన్ ఎక్స్ప్రెస్ న్యూస్ పేపర్ చదివే వాళ్ళకి దాంట్లో కొన్ని వర్డ్స్ ఉంటాయి. ఆ వర్డ్స్కి మనకి మీనింగ్స్ తెలియవు అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్లాండెస్టీన్ అనే ఒక పదం ఉందనుకోండి, క్లాండెస్టీన్ మీటింగ్స్ అంటారు అనమాట. అంటే ఏంటి? సీక్రెట్ మీటింగ్. ఇప్పుడు ఒక సెంటెన్స్ ఇచ్చేసి ఇట్లా దే హావ్ కండక్టెడ్ క్లాండెస్టీన్ మీటింగ్ అని చెప్పేసి అన్నారు అనుకోండి, మీరేమనుకుంటారు? ఒక తెలుగు మీడియం స్టూడెంట్ లేకపోతే ఆ వర్డ్కి అర్థం తెలియని స్టూడెంట్స్ ఏమనుకుంటారు? ఓకే, క్లాండెస్టీన్ మీటింగ్ అనుకుంటే చాలా ఇంపార్టెంట్ మీటింగ్ ఏమో అని చెప్పేసి అలా అలా అనుకుంటూ ఉంటారు అనమాట. సో ప్రతి వర్డ్ కి కూడా మనకి సినోనిమ్స్ అండ్ యాంటోనిమ్స్ అనేవి ఉంటాయి కాబట్టి మీకు ఇచ్చిన ప్యాసేజ్ ఏదైతే ఉందో ఆ ఒక్క వర్డ్ తో అటు ఇటు అయిపోవచ్చు అనమాట. సో అది ఎవరి మీద ఉంది? ఇంగ్లీష్ అంటే మీ మీదే ఉంది. అండ్ మీ మైండ్ సెట్ ఎలా ఉండాలి అంటే, అటు ఎవరైతే ఆథర్ లేదా పేపర్ సెటర్ ఉన్నారో వాళ్ళ మైండ్ సెట్ తో మ్యాచ్ అయినప్పుడు మాత్రమే ఇంగ్లీష్ క్వశ్చన్స్ అనేది మీకు కరెక్ట్ అవుతాయి అనమాట. లేదంటే కరెక్ట్ అవ్వవు. నెక్స్ట్ చూడండి, 2020 ట్రెండ్స్ చూద్దాము. మీరు ఏం వరి అవ్వకండి. ఈ పీడిఎఫ్ అనేది మన విఐపి ఐఎస్ అకాడమీ టెలిగ్రామ్ ఛానల్లో ఉంటుంది అండ్ అలాగే మన యాప్లో కూడా పోస్ట్ చేస్తాము. అక్కడి నుంచి మీరు తీసుకోవచ్చు అనమాట. రైట్. సో నెక్స్ట్ చూడండి, ఇక్కడ చూడండి 2020లో నెంబర్ సిస్టమ్ నుంచి 25 క్వశ్చన్స్ వచ్చాయి. చూడండి, కేవలం నెంబర్ సిస్టమ్ అనే టాపిక్ చదువుకుంటే మీరు సీసెట్ క్వాలిఫై అయిపోవచ్చు. అంటే ఇంకొక 2 క్వశ్చన్లు యాడ్ చేసుకుంటే, బికాస్ 27 క్వశ్చన్లు మనము కరెక్ట్ పెట్టామంటే సీసెట్ అయిపోయినట్టే. ఇప్పుడు చాలా మంది అంటారండి స్టూడెంట్స్ మనకి ఇక్కడ, సార్ నాకు సీసెట్ మంచి షార్ట్ కట్లు చెప్పండి, షార్ట్ కట్లు చెప్పారంటే ఎవరికి అవసరం అండి షార్ట్ కట్లు? మనకి మంచి టైం ఉంటుంది ఎగ్జామినేషన్లో. ఒక్కొక్క క్వశ్చన్కి మీరు 3 నిమిషాలు లేదా 4 నిమిషాలు లేదా 5 నిమిషాలు తినండి. తిన్నాక బట్ 100% మీరు కరెక్ట్ ఆన్సర్ పెట్టి ఒక 27 క్వశ్చన్స్కి మీరు 3 to 4 మినిట్స్ ఇన్వెస్ట్ చేసినా కానీ తప్పే లేదు. ఎందుకంటే మీ యాక్యురసీ 100% ఉన్న వాళ్ళకి మాత్రమే చెప్తున్నాను నేను. సో అలా 2020లో 25 క్వశ్చన్స్ మాత్రమే ఇంగ్లీష్ నుంచి వచ్చినాయి. అంటే చూడండి, ఇంగ్లీష్ అనేది చిన్న చిన్నగా వెయిటేజ్ తక్కువ వస్తుంది, క్వాంట్ అండ్ రీజనింగ్ కి వెయిటేజ్ పెరుగుకుంటూ వస్తుంది అనమాట. ఇక్కడ మరీ చూడండి 46 క్వశ్చన్స్ లో 25 క్వశ్చన్ నెంబర్ సిస్టమ్ నుంచి అడిగారు. మళ్ళీ ఇక్కడ పర్మిటేషన్స్ నుంచి 4 క్వశ్చన్లు అడిగారు. అంటే మీరు ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటి? నెంబర్ సిస్టమ్ స్కిప్ చేయొద్దు, పర్మిటేషన్స్ కూడా స్కిప్ చేయొద్దు. ఇక్కడ తర్వాత యావరేజెస్ కూడా ఇక్కడ 5 క్వశ్చన్స్ అడిగారు. ఇక్కడ కూడా మనకి యావరేజెస్ ఒక 2 క్వశ్చన్స్ అడిగారు అనమాట పైన. సో ఏది కూడా స్కిప్ చేయకండి. 2021 చూడండి, మళ్ళీ ఇక్కడ కూడా అంతే, కేవలం ఇంగ్లీష్ నుంచి 27 క్వశ్చన్సే. కాకపోతే ఇక్కడ క్వాంట్ క్వశ్చన్స్ మనకి పైన చూసుకున్నట్లయితే 46 ఉంటే ఇక్కడ 36, అంటే ఒక 10 తగ్గించి 10 ఎక్కడ పెంచారు అంటే మనకి ఇక్కడ రీజనింగ్ లో కొన్ని పెంచారు అనమాట. అంటే 10 అంటే 10 కాదు, మనకి ఒక 8 ప్లస్ ఇంగ్లీష్ లో ఒక 2 అలా పెంచుకుంటూ వెళ్ళారు అనమాట. అండ్ ఇక్కడ కూడా చూడండి, నెంబర్ సిస్టమ్ కి మళ్ళీ 16 క్వశ్చన్లు వచ్చినాయి. ఓకేనా. క్లాక్స్ అండ్ క్యాలెండర్స్ 4, పర్సంటేజెస్ 4, పర్మిటేషన్స్ మళ్ళీ కూడా 4. సో దీన్ని బట్టి మీరు ఆలోచించుకోండి. ఈ 5 ఇయర్స్ టాపిక్స్ మాత్రం మీరు ఎక్కువ వెయిటేజ్ ఏది ఉందో దాన్ని మాత్రం కంపల్సరీ అంటే కంపల్సరీగా మీరు స్కిప్ చేయకుండా ప్రాక్టీస్ చేయండి. అప్పుడే మీ సీసాట్ అనేది అవుతుంది అనమాట. ఓకేనా. 2023 కూడా చూడండి, ఇక్కడ కూడా సేమ్ ఇంగ్లీష్ 27 క్వశ్చన్స్, బట్ క్వాంట్లో 40, రీజనింగ్ లో 13. అండ్ ఈ దీంట్లో నెంబర్ సిస్టమ్ లో మళ్ళీ 22 క్వశ్చన్స్ వచ్చినాయి చూడండి. సో అస్సలు స్కిప్ చేయకండి. ఇక్కడ చూడండి, పర్మిటేషన్స్ మీద ఎంత ఫోకస్ చేశారు. లాస్ట్ ఇయర్ 11 క్వశ్చన్స్ అడిగారండి పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ మీద. సో ఇఫ్ పాసిబుల్ నేను మన యూట్యూబ్ ఛానల్లో ఫ్రీగా పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ చేస్తాను, సో దట్ అదర్స్ కూడా హెల్ప్ అవుతుంది. అండ్ హోప్ఫుల్లీ ఎగ్జామినేషన్లో క్వశ్చన్లు వచ్చినాయంటే దట్ విల్ బి మోర్ దాన్ ఎనఫ్ అనమాట. ఎందుకంటే ఒకటండి, మనకి మ్యాథమెటిక్స్తో ప్రాబ్లం ఏంటంటే, మనం ఒక 100 క్వశ్చన్లు ప్రాక్టీస్ చేసాం, ఓకేనా. నేను ఇంకొక 100 క్రియేట్ చేయొచ్చు, ఇంకొక ఎక్స్ అనే పర్సన్ ఇంకొక 100 క్రియేట్ చేయొచ్చు అనమాట. సో మనకి ఇంకా క్రియేట్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఒకసారి బేసిక్ ఫౌండేషన్ ఉంది అనుకుంటే దాని నుంచే మల్టిపుల్ క్వశ్చన్స్, చిన్న చిన్న ఈక్వేషన్లు మార్చి లేదా చిన్న చిన్న నెంబర్లు మారిస్తేనే అదొక క్వశ్చన్ లాగా అవుతుంది. కాబట్టి మీకంటూ ఒక స్ట్రాంగ్ బేసిక్ ఫౌండేషన్ ఉంటేనే మనకి సెట్ అవుతుంది అనమాట. లేదంటే ప్రీవియస్ పేపర్స్లో ఉన్న క్వశ్చన్స్ మీరు ప్రాక్టీస్ చేయండి. లేదు అనుకుంటే మీరు ఎవరన్నా బయట ఏదైనా మంచి మెటీరియల్ ఉంటే దాని నుంచి కూడా మీరు ప్రాక్టీస్ చేయండి. ఓకేనా. అండ్ ఐఎమ్ సో హ్యాపీ అండి, మన యూపీఎస్సీ స్టూడెంట్స్కి సీసాట్ డీల్ చేసింది నేను. రీసెంట్గా మనకి ఒక 1 వీక్ ఆర్ 1 మంత్ లోపే ఒక స్టూడెంట్ మెసేజ్ చేశారు చూడండి. సార్, ఐ ఇమెన్స్లీ థ్యాంక్ యూ ఫర్ యువర్ ఎఫర్ట్స్ ఆన్ సీసాట్. As already conveyed when I had a call with you last time, I bow down to you your understanding of math student phobia at micro level, and I'm always grateful for that. I don't know whether you got this intuition through your experience or intelligence, but when student is not with you when you are recording classes, still
యూ అండర్స్టాండ్ హౌ ఎ స్టూడెంట్ ఫీల్స్ బై లుకింగ్ అట్ నెంబర్. కింద నాకైతే కనిపించట్లేదండి, ఒక్క నిమిషం. సరే, మీకు కనిపిస్తుంది కాబట్టి కింద నేను చదవండి, ఓకేనా. సో మనము పర్సనల్ గా మన యూపీఎస్సీ స్టూడెంట్స్ కి సీసాట్ క్లాసెస్ డీల్ చేసామండి. నేను చెప్తున్నాను కదా, యాజ్ ఎ ఫౌండర్ గా ఐ ప్రామిస్ యూ దట్ మన సీసాట్ క్లాసెస్ కనుక మీరు వింటే మీకు బేసిక్ ఫౌండేషన్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు కూడా మీ మైండ్ లో ఉన్న మ్యాథ్స్ ఫోబియా ఉంటుంది చూసారా, అరే మ్యాథ్స్ అంటే నాకు భయం రా, నేను ఏం చేయాలని చెప్పేసి తన్నుకులాడుకునే స్టూడెంట్స్ అందరికీ కూడా నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నానండి. డైరెక్ట్ ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా. యూట్యూబ్ లో కావాలంటే వీడియో సేవ్ చేసుకోండి. ఈ యూపీఎస్సీ సీసాట్ క్లాసెస్ ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉండి మీరు తీసుకున్నారు అనుకుంటే ఒకసారి చూపిస్తాను. ఇక్కడ కంటెంట్ లో పైన స్టూడెంట్ రివ్యూస్ ఉంటాయి. దీంట్లో మనకి 8 మెంబర్ స్టూడెంట్స్ మనకి వీడియో రివ్యూస్ ఇచ్చారు, మన ఓల్డ్ స్టూడెంట్స్. అండ్ దాంతో పాటుగా అదర్ స్టూడెంట్స్ ఏం ఫీల్ అయ్యారో ఫస్ట్ చూడండి. దీంట్లో డాక్టర్స్ ఉన్నారు అండ్ దీంట్లో అదర్ ప్రొఫెషన్స్ ఉన్న వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరి ఫీడ్బ్యాక్స్ చూడండి. చూసిన తర్వాత మీకు ఇంట్రెస్ట్ ఉండి మీరు ఒకవేళ తీసుకుంటే 100కి 100% మీకు ఒకవేళ తీసుకున్న 10 డేస్కో 15 డేస్కో సార్ నాకు కోర్సు నచ్చలేదు, అర్థం కావట్లేదు అనుకుంటే 100కి 100% రీఫండ్ ఇస్తానండి, ఓకేనా. బికాస్ దిస్ ఇస్ మై కోర్స్ అండ్ ఐ ప్రామిస్ యూ. నేను ఇంకో ఛాలెంజ్ చేస్తున్నానండి, 30 డేస్ ఇస్తున్నా టైం మీకు. 30 రోజులు కూడా టైం ఇస్తున్నాను చూడండి. 30 రోజులు కూడా క్లాసెస్ వినండి. నచ్చలేదు అంటే చెప్పండి, 100కి 100% రీఫండ్. ఇప్పటి వరకు ఒక్క స్టూడెంట్ కూడా రిటర్న్ సార్ నా డబ్బులు నా డబ్బులు కావాలని చెప్పేసి వెళ్ళిన వాళ్ళు లేరన్నమాట, ఓకేనా. సో రీజనింగ్ ఒక 86 వీడియోస్ ఉన్నాయి. ఈ రీజనింగ్ లో మనకి ఆల్మోస్ట్ అన్ని కవర్ అయిపోతున్నాయి. డైరెక్షన్ సెన్స్, కోడింగ్ అండ్ డీకోడింగ్, సిట్టింగ్ అరేంజ్మెంట్, డైసన్ క్యూబ్స్, పజిల్స్, క్యాలెండర్స్, వెన్ డయాగ్రామ్, క్లాక్స్, ఏజెస్, సీక్వెన్స్ అండ్ సిరీస్, బ్లడ్ రిలేషన్, సిలోజిజమ్స్, స్టేట్మెంట్ అండ్ ఆర్గ్యుమెంట్స్, స్టేట్మెంట్స్ అండ్ కాజ్ ఆఫ్ యాక్షన్ కానివ్వండి, మిస్సింగ్ క్యారెక్టర్, ఫిగర్ మ్యాట్రిక్స్, కౌంటింగ్ ఫిగర్స్, డెసిషన్ మేకింగ్, ఇవన్నీ కూడా ఇక్కడ కవర్ అయినాయి మనకి. అండ్ అరిథమెటిక్ పార్ట్కి వెళ్తే కనుక మనకి ఇక్కడ 90 వీడియోస్ ఉన్నాయండి. నెంబర్ సిస్టమ్ ఇందాక చెప్పాను కదా ఎంత ఇంపార్టెంట్ అని చెప్పేసి. మీరు ఈ నెంబర్ సిస్టమ్ ఈ 21 వీడియోస్ వింటే మీకు ఇంకా నెంబర్ సిస్టమ్ మీద ఎటువంటి భయం లేదు. ఇంతేనా, ఇంత సింపుల్ నెంబర్ సిస్టమ్ అంటారు. నేను ఏదో గొప్పలు చెప్పుకొని డబ్బులు కొట్టుకోవట్లేదండి. నేను ఇచ్చిన కంటెంట్ కి స్టూడెంట్ ఇచ్చిన ఫీడ్బ్యాకే నేను మీ ముందు చెప్తున్నాను అంతే, ఓకేనా. తర్వాత ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్, రేషియో అండ్ ప్రపోర్షన్, పార్ట్నర్షిప్, యావరేజెస్, పర్సంటేజెస్, ప్రాఫిట్ అండ్ లాస్, టైమ్ అండ్ వర్క్, టైమ్ స్పీడ్ అండ్ డిస్టెన్స్, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, ప్రాబబిలిటీ, ఆల్జిబ్రా, సింప్లిఫికేషన్ అండ్ బాడ్మాస్, మెన్సురేషన్, పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్, ఇవన్నీ కూడా మనకి ఇక్కడ కవర్ అయింది. అండ్ యాజ్ ఇందాక చెప్పినట్టుగా మరి ఇంగ్లీష్ పరిస్థితి కింద డేటా ఇంటర్ప్రిటేషన్ కూడా సపరేట్ ఫోల్డర్లో ఇచ్చాము 13 వీడియోస్. అండ్ ఇంగ్లీష్ కూడా 9 వీడియోస్ ఉన్నాయండి. ఇంగ్లీష్ లో మనకి ఎన్ని టైప్స్ ఏంటి అని చెప్పేసి అందరికి అవగాహన ఉండాలి కాబట్టి ఒక 9 వీడియోస్ చేశాము. అండ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ ఉన్నాయండి మనకి ఇక్కడ చూసుకుంటే కింద నుంచి ఇక్కడ నుంచి వస్తే 2014 కంప్లీట్ క్వశ్చన్ పేపర్ ఎక్స్ప్లెనేషన్, ఇది ఫ్రీగా ఉంటుంది చూడండి. ఓపెన్ వీడియోస్ ఇవన్నీ. 15 CSAT, 16 CSAT, 17, 18, 19, 20, 21, 22, ఐ థింక్ 23 వీడియోస్ రికార్డ్ అయినాయి కాబట్టి అప్లోడ్ చేయలేదు అనుకుంటాను. ఐ విల్ సీ అండ్ ఐ విల్ డెఫినెట్లీ అప్లోడ్ దోస్ వీడియోస్ ఫర్ యూ, ఓకేనా. అండ్ మనకి ఇక్కడ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ ఉన్నాయి వితౌట్ హిందీ టెక్స్ట్. అంటే యూజువల్లీ మనకి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ తీసుకుంటే పైన ఇంగ్లీష్ కింద హిందీ అట్లా డిస్టర్బ్ అవుతుంది కాబట్టి మన దగ్గర ఆ హిందీ టెక్స్ట్ మొత్తం రిమూవ్ చేసి ఇచ్చిన పీడిఎఫ్లు కూడా ఉన్నాయి కాబట్టి కుదిరితే అవి కూడా ప్రింట్ తీసుకోండి. లేదంటే మార్కెట్లో బుక్ దొరికితే అదైనా తీసుకోండి. తర్వాత మనకు కొన్ని టెస్ట్ సిరీస్ ఏవైతే ఉన్నాయో టెస్ట్ సిరీస్ కి సంబంధించిన పీడిఎఫ్లు కూడా మనం ఇక్కడ అప్లోడ్ చేసాం. మార్కెట్లో ఏదైనా ఫ్రీ టెస్ట్ సిరీస్ ఉంటే స్టూడెంట్స్ అడుగుతుంటారు కదా, ఆ వర్క్ కూడా మేమే చేసి ఇక్కడ అప్లోడ్ చేయడం జరుగుతుంది అనమాట. సో మీరైతే నెగ్లెక్ట్ చేయకండి. నెగ్లెక్ట్ చేస్తే ఇక్కడ లాస్ అయ్యేది డెఫినెట్లీ మీరే. మీరు కోర్సు కొనకపోయినా మాకు వచ్చేది ఏం లేదండి. ఒకవేళ మీకు మంచి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్, మీకంటూ మ్యాథ్స్ భయం పోయింది అనుకుంటే మీకు ఆ ఫీలింగే వేరే ఉంటుంది. ఎందుకంటే మీరు ఏ అకాడమీకి అయినా వెళ్ళండి, నేను చెప్తున్నా కదా, మీరు ఏ టాప్ అకాడమీ అయినా తీసుకొని వెళ్ళండి, డైరెక్ట్గా వాళ్ళు టాపిక్ స్టార్ట్ చేస్తారు, మీకు ఏమీ అర్థం కాదు. నేను స్టూడెంట్ని దృష్టిలో పెట్టుకొని, ఇందాక స్టూడెంట్ అన్నారు చూసారా సార్, మీరు రికార్డ్ చేసేటప్పుడు అసలు ఆ స్టూడెంట్ మైండ్ సెట్ని మీరు ఎలా రీడ్ చేసి మాకున్న డౌట్స్ కూడా మీరు సాల్వ్ చేస్తున్నారని చెప్పి అన్నారు కదా, ఆ థింకింగ్తోనే ఈ కోర్స్ మొత్తం డిజైన్ చేయడం జరిగింది. 100కి 100% మీకు న్యాయం జరుగుద్ది. 30 డేస్ టైం కూడా ఇచ్చి ఓపెన్ ఛాలెంజ్ చేశా కదా, మీకు ఒకవేళ న్యాయం జరగలేదు, నాకు నిజంగా నచ్చలేదు అనుకున్న వాళ్ళకి 100% రీఫండ్ అనేది ఉంటుంది అన్నమాట, ఓకేనా. సో డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, లేదా గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి WE-IP లెర్నింగ్ యాప్ అని చెప్పేసి కొట్టండి, స్టోర్ సెక్షన్కి వెళ్ళండి. బట్ మీరు మాత్రం సీరియస్గా ఉండండి, ఎందుకంటే ఏప్రిల్ కూడా వచ్చేసింది, మనకి ఎగ్జామ్ జూన్లోనే ఉంది కాబట్టి
ఏప్రిల్ మే మీరు హార్డ్లీ 2 months ఎఫర్ట్స్ పెట్టారు అనుకుంటే సీసా ఖచ్చితంగా పాస్ అవుతారు. రైట్. సో ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండి. హ్యావ్ ఎ గ్రేట్ డే. జై హింద్.